ఆహా ఓటీటీలో అద్భుతమైన ఆదరణతో నంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతున్న హిస్టారికల్ మూవీ రజాకార్. బాబీ సింహ, వేదిక, అనుష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన రజాకార్ సినిమా గత ఏడాది మార్చి 15న థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1940 దశకంలో రజాకార్లు చేసిన అగత్యాల నేపథ్యంలో తెరకెక్కింది. థియేటికల్ రిలీజ్ అయిన 10 నెలల తర్వాత ఈ సినిమా ఆహా ఓటీటీలో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. స్టార్ హీరోల సినిమాతో పోటీ పడుతూ రజాకార్ నంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 50 మిలియన్ మినిట్స్ వ్యూయర్షిప్ దాటి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతుంది. సినిమా మేకింగ్, కథనం, విజువల్స్ మరియు సాంకేతిక నిపుణుల పనితనం ప్రశంసలు అందుకున్నాయి. బాబీ సింహ, వేదిక, అనుష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. దర్శకుడు యాట సత్యనారాయణ కథే హీరోగా రజాకార్ వ్యవస్థను ఆధారంగా తీసుకుని సినిమాను తీర్చిదిద్దారు. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల ద్వారా రజాకార్ సినిమాకు విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీలో మరో సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్రిభాణాధారి బార్బరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ నీవల్లే సాంగ్ రిలీజ్. యూనిక్ కాన్సెప్ట్ తో రాబోతున్న త్రిభాణాధారి బార్బరిక్ మూవీని మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల ఈ చిత్రాన్ని వానరాస్ లీలాడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సత్యరాజ్ వశిష్ఠ అండ్ సింహ, సాంచిరాయ్, ఉదయభాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మోషన్ పోస్టర్స్, గ్లిప్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. తాజాగా విడుదలైన నీవల్లే రేడికల్ సాంగ్ యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ గానం, రఘురామ్ లిరిక్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇంఫ్యూజన్ బ్యాండ్ సంగీతం, కుషేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్స్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ప్రత్యేకతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ వేస్తుంది. ఈ చిత్రం కథ, ప్రజెంటేషన్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బార్బరిక్ మూవీ ట్రెండింగ్ లో నిలిచి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందా అన్నది చూడాలి. తలా మూవీ నుంచి ప్రేమ కుట్టిందే లిరికల్ వీడియో సాంగ్ విడుదల. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన తలా సినిమా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ మూవీ రణం తర్వాత బిగ్ హిట్ కొట్టబోతుందని టాక్. ఇప్పటికే విడుదలైన ప్రేమ కుట్టిందంటే లిరికల్ వీడియో సాంగ్ యూత్ లో ట్రెండింగ్ లో ఉంది. బిగ్ బాస్ ఫేమ్ షోలే షావలి పాడిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ స్వరపరిచారు. తమిళంలో ఈ పాటను లెజెండరీ టి రాజేందర్ పాడడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కమెడియన్ ముక్కు అవినాష్ పై చిత్రీకరించిన పాట ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలను హాస్యపూరితంగా చూపిస్తుంది. నమ్మొద్దు పాటలా ఇది సూపర్ హిట్ అవుతుందని అంచనాలున్నాయి. చీమ్ ఎక్కడ కుడితే అక్కడే మంట పడుతుందయ్యా లాంటి లైన్లు యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ పాటలో ప్రేమలో పడితే ఏ ఖర్చులను, ఇబ్బందులను ఫన్నీగా చూపించడం హైలైట్. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తలా మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఒక పథకం ప్రకారం సినిమాను చూసిన వారంతా మెచ్చుకున్నారు. సక్సెస్ మీట్ లో హీరో సాయిరామ్ శంకర్ నటించిన ఒక పథకం ప్రకారం ఫిబ్రవరి 7న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. వినోద్ విహాన్ ఫిల్మ్స్ విహారీ సినిమా హౌస్ బ్యానర్ పై గార్లపాటి రమేష్, వినోద్ విజయ్ నిర్మించిన ఈ చిత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. శ్రీ లక్ష్మీ ఫిల్మ్స్ పై బాపిరాజు ఈ మూవీని 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. విలన్ ఎవరో కనిపెడితే 10,000 ఇస్తామని ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. మధ్యాహ్నం జరిగిన ప్రీమియర్ షోలో 18 మంది మీడియా సభ్యులు విలన్ ను అంచనా వేసి లక్ష్యంగా చిట్స్ అందించారు. దర్శక నిర్మాతలందరికీ 1,000 రూపాయలు చొప్పున 18,000 రూపాయలు అందించారు. సరాయం శంకర్ మాట్లాడుతూ సినిమా బలంగా ఉంది, సముద్రకని పాత్రకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. మా కథ అందరికీ రీచ్ అయింది. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు మీడియా సహకారం అవసరమని చిత్ర బృందం కోరింది. దర్శకుడు వినోద్ విజయ్ కూడా సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులను మరింతగా ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది. బ్రహ్మానందం కోసం వస్తారు. రాజా గౌతమ్ను ఇంటికి తీసుకెళ్తారు. మీడియాతో బ్రహ్మానందం నిర్మాత రాహుల్ యాదవ్ నక్క. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి ఫిబ్రవరి 14న ప్రేక్షకు ముందుకు రాబోతున్న బ్రహ్మానందం సినిమాపై మంచి హైప్ నెలకొంది. బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాను నిర్మించగా బ్రహ్మానందం గారి పాత్రలో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూసే అవకాశం ఉందని తెలిపారు. తాత మన వల్ల సంబంధాన్ని హృదయంగా చూపించడంతో పాటు వినోదాత్మకంగా కూడా సినిమాను తెరకెక్కించారు. వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలు పోషించారు. కథను వినగానే బ్రహ్మానందం గారు అంగీకరించారని, ఆయన నటన ఈ సినిమాకు ప్రధాన బలమని నిర్మాత తెలిపారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రత్యేకంగా బ్రహ్మానందం టైటిల్ విషయంలో ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. మజాకా లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందంటూ హీరోయిన్ అనుషు సందీప్ కిషన్ తన 30వ చిత్రంగా చేస్తున్న మజాకా చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ ను ఏకే ఎంటర్టైన్స్ హాస్య మూవీస్ బ్యానర్ పై రాజదండ నిర్మిస్తున్నారు. రీతు వర్మ కథానాయికగా నటిస్తుండగా అనుషు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 26న శివరాత్రి కానుకగా థియేటర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ అనుషు విలేకరుల సమావేశంలో తన రీ ఎంట్రీ పాత్ర విశేషాలు పంచుకున్నారు.
23 ఏళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్న అంశు యశోద అనే ఎమోషనల్ హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ పోషిస్తోంది. సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారని ఆమె తెలిపారు. సందీప్ కిషోర్, రీతు వర్మతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, దర్శకుడు త్రినాథరావు నాకు ఎంతో సహాయంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆమె ప్రభాస్ తో చేసిన రాఘవేంద్ర అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విభిన్న పాత్రలు చేయాలని ఉందని వెల్లడించారు. చరణ్ 16పై ఇంట్రెస్టింగ్ లీగ్ బయటికి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ సినిమా రూపొందుతుంది. ఇది చరణ్ కెరీర్ లో 16వ సినిమా కాగా భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుందని సమాచారం. ఇప్పటి వరకు కథపై రకరకాల రూమర్స్ వచ్చినా తాజాగా సినిమాటోగ్రఫర్ రత్నవేలు పవర్ క్రికెట్ అంటూ హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ఖచ్చితమైంది. రామ్ చరణ్ క్యారెక్టర్ ఓ పవర్ఫుల్ బ్యాట్స్మన్ పాత్ర అని తెలుస్తుంది. అతని షాట్స్ కొడితే బాల్ ఎక్కడికో వెళ్లిపోవాల్సిందే అన్నంత పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడట. ఇప్పటికే చరణ్ బ్యాటింగ్ సీన్ షూట్ చేశారని టాక్. సినిమాలో క్రికెట్ మ్యాచ్లో ఎమోషనల్ పై పాయింట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్, వృందా ప్రొడక్షన్స్ కలిపి నిర్మిస్తున్నారు. చరణ్ స్పోర్ట్స్ డ్రామాలో నటించడం ఫ్యాన్స్ లో అంచనాలు పెంచింది. బుచ్చిబాబు, రత్నవేలు విభిన్నమైన విజువల్స్ అందించనున్నారని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. బుకింగ్స్ లో తండేల్ ర్యాంపేజ్ మొదలు. టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా మరో వైవిధ్యమైన పాత్రలో తండేల్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు. దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను ఓ సాలిడ్ రియల్ లైఫ్ స్టోరీగా తెరకెక్కించారు. చైతు కెరీర్లో మరో ఛాలెంజింగ్ రోల్గా ఇది నిలవనుంది. సినిమా విడుదలకు ముందే హైప్ పెరిగిన ఈ చిత్రం మౌత్ టాక్ కూడా అదిరిపోయింది. ఫస్ట్ డే మార్నింగ్ షోస్ నుంచే బుకింగ్స్ బాగుండగా పాజిటివ్ టాక్ రావడంతో బుక్ మై షోలో బుకింగ్స్ ఊపందుకున్నాయి. గంటకి 11,000కు పైగా టికెట్లు అమ్ముడైపోయాయి. తండేల్ ర్యాంపేజ్ మొదలైందనే చెప్పాలి. నాగచైతన్య పాత్ర సినిమాకి హైలైట్ కాగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బన్నీ వాసు నిర్మాణంలో భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రానికి తేజ మార్ని సినిమాటోగ్రఫీ అందించారు. చైతు నటన, కథనంతో న్యూ ఎలిమెంట్స్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ను అధిగమించి కొత్త జనర్లో ఈ సినిమా తెరకెక్కించడం విశేషం. ప్రస్తుతం సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. దీంతో వారాంతంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. చందు మొందేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని అభిమానులు ఆనందిస్తున్నారు. వరల్డ్ టీవీ ప్రీమియర్ కు రెడీ అయిన దళపతి గోట్. ఇళయ దళపతి విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా జననాయకన్. ఇది విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కాకుండా విజయ్ గత చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ గురించి కూడా అందరికీ తెలుసు. వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో మంచి వసూలు సాధించిన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు తాజాగా గోట్ తమిళంలో టెలికాస్ట్ కాగా ఇప్పుడు తెలుగు టెలివిజన్ వరల్డ్ ప్రీమియంగా రాబోతుంది. ఈ సినిమా హక్కుల్ని జీ తెలుగు సొంతం చేసుకుంది. అయితే ప్రసార తేదీ ఇంకా ఖరారు కాలేదు. తెలుగు బుల్లితెరపై విజయ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఆయన గత చిత్రాలు మాస్టర్, వారసుడు, లియో టీవీలో రీటెలికాస్ట్ అయినా కూడా రేటింగ్ పరంగా స్ట్రాంగ్ రెస్పాన్స్ అందుకుంది. గోట్ చిత్రంలో టైం ట్రావెల్, యాక్షన్, ఎమోషన్ కలిపి కొత్త కథాంశంతో తెరకించబడింది. విజయ్ ద్విపాత్రినయం ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో మీరా జాస్మిన్, మధుబాల, యోగిబాబు, ప్రభుదేవ కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తమిళ ప్రేక్షకులు సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ గా అందుకున్నారు. కానీ కథనం కొంత మెలోడ్రామాటిక్ గా ఉందని మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తి మారింది. త్వరలో ప్రసార తేదీ అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం మీద గోట్ టెలివిజన్ ప్రీమియర్ ద్వారా కొత్త రేంజ్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని చూస్తుంది. నైజాం డే 1లో ధూళ్ల కొట్టేసిన తండేలి. రిపీట్, నైజాంలో డే 1 ధూళ్ల కొట్టేసిన తండేల్. అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ భారీ అంచనాల నడుమ విడుదలై సాలి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం నిజ జీవిత ఆధారంగా రూపొందించబడగా మొదటి షో నుంచే స్ట్రాంగ్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా అద్భుతంగా నమోదయ్యాయి. నైజాం మార్కెట్లో తండేల్ మొదటి రోజు 3.2 కోట్ల షేర్ అందుకున్నట్లు సమాచారం. ఇది నాగ చైతన్య కెరీర్లో ఓవరాల్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ వారం చివరికి సండే వరకు తండేల్ 8.5 కోట్ల మార్కు టచ్ చేయవచ్చని ట్రెండ్ విశ్లేషకుల అంచనా. మంచి మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా అమెరికా ప్రీమియర్ ద్వారా 500,000 మార్కు దాటే అవకాశం ఉంది. నాగ చైతన్య నటన, సాయి పల్లవి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. విశ్వప్రసాద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణం ఎంతో గ్రాండ్ గా ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాలో హైలైట్ గా నిలిచింది. రొమాంటిక్, ఎమోషనల్, మాస్ సాంగ్స్ అన్ని ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. సినిమాలో విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా టాప్ నాచ్ అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. సముద్రంలో జరిగిన కొన్ని చలనచిత్ర సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చందు మొండేటి సినిమాను సాహసం, ఎమోషనల్, యాక్షన్ కలిపిన కథగా అద్భుతంగా మలిచారని అంటున్నారు. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో మైలురాయి అవుతుందని ట్రెండ్ సర్కిల్ భావిస్తున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకులు కూడా తండేల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ టాప్ 3 లిస్టులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా పరిశ్రమలోనే ఓ మంచి సర్ప్రైజ్ హిట్ అవుతుందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు కూడా ఫ్యాన్సీ రేటు కమ్మడైనట్లు సమాచారం. మొత్తానికి తండేల్ నాగచైతన్యకు మంచి హిట్ను అందించుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో అజిత్ సినిమాను దాటి ఆదరగొట్టిన తండేల్ ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయిన లేటెస్ట్ సినిమాల్లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన విడాముయార్చి, అలాగే అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ ఒకే రోజు వ్యత్యాసంతో విడుదలైన విషయం తెలిసిందే. అయితే తండేల్ అజిత్ సినిమాను బుకింగ్స్ పరంగా క్రాస్ చేయడం విశేషం. నిన్న శుక్రవారం ఒకరోజే తండేల్కు 2.2 లక్షల టికెట్లు బుక్ అవ్వగా అజిత్ మూవీ కేవలం 1.5 లక్షల టికెట్ల వరకు బుక్ అయ్యాయి. దీంతో నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డేగా తండేల్ కొత్త రికార్డు సెట్ చేసింది. అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా కన్నా ఎక్కువ బుకింగ్ రావడం చైతన్య క్రేజ్ ఏమిటో చాట్ చెప్పింది. ఇక ఈ రోజు శనివారం బుకింగ్స్ కూడా తండేల్కు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పటికే టికెట్ ప్లాట్ఫామ్స్ సోల్ అవుట్ అవుతున్నాయని షోలు పెరుగుతున్నాయి. చైతన్య కెరీర్లో హైయెస్ట్ నెంబర్ బుకింగ్స్ ఈ సినిమాతో నమోదవుతుంది. ప్రస్తుతం ఫుల్ రన్లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ప్రేక్షకులు విశ్వప్రసాద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రాన్ని హైలీ అప్రిషియేట్ చేస్తున్నారు. సాయి పల్లవి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చందు మొండేటి టేకింగ్ కూడా సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చారు. ఈ సినిమాకు మౌత్ టాక్ చాలా హెల్ప్ అవుతుంది. ఆడియన్స్ ఇది నాగచైతన్య కెరీర్ బెస్ట్ సినిమాలో ఒకటిగా భావిస్తున్నారు. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేటు కమ్ముడైపోయాయి. అంటే తర్వాత కూడా ఈ సినిమాపై క్రేజ్ కొనసాగనుంది. సినిమా ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ట్రెండ్ అనలిస్ట్ లెక్కల ప్రకారం అమెరికాలో 500,000 మార్కు దాటి చేయడం ఖాయమని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తండేల్ కలెక్షన్లు భారీ స్థాయిలో నమోదు. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. అజిత్ సినిమా కన్నా చైతన్య మూవీ హయ్యర్ బుకింగ్ సాధించడం తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. సినిమా డైలాగ్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, విజువల్స్ ప్రేక్షకులను ప్రతీకంగా ఆకట్టుకున్నాయి. సముద్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కథనం, టెక్నికల్ వర్క్ లోనూ మంచి మార్కులు కొట్టింది. ఈ క్రేజ్ కొనసాగితే తండేల్ నాన్ బాహుబలి రికార్డును దగ్గరకు వెళ్లే అవకాశం ఉందని ట్రెండ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక ఫైనల్ గా తండేల్ కలెక్షన్ల లెక్కలు ఎక్కడ ఆగుతాయో చూడాలి.